మీ ఇంట్లో కూడా బ్రోకలీ అంటే తినడం లేదా? అయితే మీరు ఈ బ్రోకలీ సూప్ రెసిపీ ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది అండ్ అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇది మనకి సూపర్ హెల్తీయే కాక లైట్‌గా ఉంటుంది. ఈ కోల్డ్ వెదర్‌కి, ఈవినింగ్ టైమ్స్‌కి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బ్రోకలీలో విటమిన్స్, ఫైబర్స్ ఉంటాయి కదా! సో, అందరూ కూడా ఈ బ్రోకలీని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రోకలీని నేనిక్కడ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నాను ముందుగానే. వాష్ చేసుకొని ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని, దీంట్లో ఒక ఆనియన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా! అవి చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. మీరిక్కడ బటర్ ప్లేస్‌లో ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళకి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం గార్లిక్‌ని కొంచెం బటర్‌లో వేసి ఇలా కలిపేసేసుకున్నాక దీంట్లోనే కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను కదా! అది యాడ్ చేసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బే లీఫ్ అనేది యాడ్ చేయండి. ఇంకా మనం కట్ చేసుకున్న బ్రోకలీని కూడా యాడ్ చేసి ఇది ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనము ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసేద్దాము. ఇక్కడ వాటర్ నేను వచ్చేసి కొంచెం అది బాయిల్ అయ్యేంత వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఛానల్ అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. నెక్స్ట్ ఇక్కడ బాయిల్ అయినాక మనం ఇది ఏం చేయాలంటే టోటల్‌గా చల్లార్చి పెట్టుకోవాలి. అప్పుడే మనము మా వేయడానికి ఏమంటారు దీంట్లో మిక్సర్‌లో వేసుకోవడానికి ఉంటుంది. సో, మొత్తం చల్లగా అయిన తర్వాత బ్లెండ్ చేసేయండి. తర్వాత కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇలా స్మూత్ ప్యూరీ లాగా స్మూత్ పేస్ట్ ఉండాలి. ఇప్పుడు ప్యాన్‌లో మళ్ళీ కొంచెం బటర్ వేసేసి ఇప్పుడు మనం చేసుకున్న ప్యూరీ ఉంది కదా! అదంతా యాడ్ చేసేసి మొత్తం చల్లగా ఉంటుంది కదా! మనం గ్రైండ్ చేసుకున్నప్పటికీ. సూప్ అంటే కొంచెం వేడిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేసుకున్నారంటే చాలా సూపర్ హెల్తీ మన బ్రోకలీ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ ఫర్ వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళకి కానీ, కిడ్స్ బ్రోకలీ అంటే తినరు చూడండి కొందరు పిల్లలు. వాళ్ళకి ఇలా చేసి పెట్టేసేయండి. అసలు టేస్ట్ అనేది తెలియనే తెలీదు బ్రోకలీయా ఇంకేమన్నానా. అండ్ ఈవినింగ్ టైం లైట్ ఫుడ్‌గా తీసుకుంటారు చూడండి. వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి బ్రోకలీలో ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇంకా విటమిన్స్, ఫైబర్స్ కూడా ఉంటాయి కదా! సో, అదే మధ్య మధ్యలో ఇలా సూప్ లాగా తీసుకుంటే కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ డీవీ రెసిపీస్.